జై శ్రీరామ్. మహారాష్ట్ర మండుతోంది. అది ఎప్పుడో కాశ్మీర్లో ఏదో సంఘటనలు జరిగినప్పుడు కాశ్మీర్ మండుతోంది అంటే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర మండుతోంది అంటే ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అంటే లేనిపోనివన్నీ జరగని సంఘటనలు కూడా జరిగినట్టుగా పుకార్లు తీసి ప్రజల్ని రెచ్చగొట్టి, అంటే వర్గం ప్రజల్ని, ఒక వర్గం అంటే మళ్ళీ ఏదో చెప్పడం కాదు, ముస్లింలను రెచ్చగొట్టి అల్లర్లు క్రియేట్ చేసి తద్వారా పబ్బం గడుపుకోవడానికి రాజకీయ శక్తులు ముంగటికి వస్తున్నాయి, ముందు వరుసలో ఉన్నాయి. అసలు విషయం ఏంటి అంటే, ఇట్లా పెద్ద సంఘటన జరుగుతున్నా కూడా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారో తెలియట్లే. కనీసం ఒక స్టేట్మెంటు మెంచొచ్చాడో, ఎవరికో సపోర్ట్ చేస్తూ ఒక స్టేట్మెంటు స్థానికంగా ఒక ప్రెస్ మీట్ పెడితే అయిపోయేది కదా. సరే, ప్రెస్ మీట్ పెట్టే ఓపిక లేదు, ఒక ప్రెస్ నోట్ ఇస్తే అయిపోయేది కదా. మించొచ్చాడో, అది ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి ఇచ్చేస్తే అయిపోయేది కదా. భారతదేశం మీద కుట్ర పెరిగిపోతుంది, హిందువుల్లో ఐక్యత వస్తుంది అని తెలిసిన మరుక్షణం నుండే ముస్లింలను రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముస్లిం సంతుష్టీకరణ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. నాగ్పూర్, నిజానికి నాగ్పూర్ అన్నది భారతదేశానికి నడిబొడ్డు లాంటిది. అంటే మనిషికి శరీరానికి ఒక నాభి ఎలా ఉంటుందో అట్లాంటి ప్రదేశం అది. ప్రశాంతత ఉందా లేదా, ప్రశాంతత ఉన్నట్టు చెప్పుకుంటున్నారా? 1993 నుంచి కూడా ఇంతవరకు ఒక అల్లరి జరగలేదని చెప్పి చెబుతున్నారు. ఏదైనా ఎట్లయినా అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ అల్లర్ల వెనుక ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కుట్ర చేస్తున్నారు అన్నదానికి పుష్కలమైన ఆధారాలు దొరుకుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఐపీలు కానీ, లేకపోతే మీడియాలో చూస్తున్నాం కదా, బంగ్లాదేశ్ నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి, కుట్రకు సంబంధించిన మెసేజ్లు వస్తున్నాయని. ఇంకా జార్జ్ సోరోస్ ఎక్కడి నుండో ఆ ప్రయత్నం చేస్తున్నాడు, వియత్నాంకి వెళ్ళి వియత్నాం నుంచి ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఓ పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆ స్క్రిప్ట్ ప్రకారం భారతదేశంలో ముఖ్యమైన పట్టణాల్లో అల్లర్లు చేయటానికి కృషి చేస్తుంది ఓ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అని చెప్పని ఒక వాదన వస్తున్నది, ఒక అపవాదు లేదా పుకారు వస్తున్నది. ఏదైనా హిందువులు ఐక్యం కావటానికి చేస్తున్న ప్రయత్నాన్ని భయపెట్టడానికి చేస్తున్న కుట్రగా దీన్ని చాలామంది చెప్తున్నారు, అలాగే చూస్తున్నారు కూడా. ఒక సినిమా, చావా సినిమా వచ్చింది. చావా సినిమాలో సంభాజీ మహారాజును ఔరంగజేబు ఎన్ని చిత్రహింసలు పెట్టాడు అనేది కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. ఇంకా అసలు కళ్ళకు కట్టినట్టు కూడా చూపెట్టలేదు. తోలు వెలిచింది తోలు వలవడం చూపించలేదు. శరీరాన్ని ముక్కలు చేసి దాన్ని నదిలో వేశారు. ఆ నదిలో వేసిన వాటిని తీసుకొచ్చి అక్కడ స్థానికులు తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కాల్చేసి ఒక సమాధి చేశారు. ఇవన్నీ ఏం రాలేదు, మామూలుగా వచ్చేసింది ఒక సినిమాలో. ఆ మాత్రం దానికే మహారాష్ట్రీయుల హృదయాలు కదిలిపోయినాయి, వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి. అబ్బా, సంభాజీ మహారాజును ఇన్ని చిత్రహింసలు చేశారు ఆ చరిత్రలోని. మరి ఈ చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఎందుకు తీసుకురాలేదు, సమాజానికి ఎందుకు చెప్పలేకపోయాయి, భారతదేశ ప్రజానీకానికి ఈ చరిత్రను ఎందుకు చెప్పలేకపోయాయి? ఔరంగజేబు చచ్చిపోవడానికి టోపీలు కుట్టి పైసలు సంపాదించిండు, 14 రూపాయల 12 పైసలు అనాలో ఏదో జమ చేసుకున్నాడు అని చెప్పనేది మాత్రం చరిత్రలో కనిపిస్తుంది. కానీ సంభాజీ మహారాజు వీరత్వము ఇంత చేసినా కూడా తను ధర్మం మారలేడు, మతం మారలేడు అని చెప్పి చెప్పడానికి మాత్రం లేదు. టాక్ టు టాక్, మౌత్ టు మౌత్ చరిత్ర వస్తూ పోతుంది. కానీ నిజమైన చరిత్రను, అంటే వాస్తవ చరిత్రను ఈ ప్రభుత్వాలు చెప్పలేకపోయినాయి. అసమర్థ ప్రభుత్వాలు, మూర్ఖపు ప్రభుత్వాలు. ఇలాంటి పరిస్థితిలో ఆ సినిమా వచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేసింది, దేశ ప్రజలందరినీ కదిలించింది. వాస్తవంగా సినిమా చూసిన వాళ్ళు ఆ వీరత్వాన్ని, సంభాజీ వీరత్వాన్ని, ఒళ్ళంతా రక్తమై తడిసి ముద్దయిపోయిన శరీరాన్ని చూసి సినిమానే, అది వాస్తవంగా సినిమానే, కానీ అలాంటి సంఘటనను గుర్తు చేసుకొని కదిలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంత ఒళ్ళంతా చెమటలు బట్టి ఉన్న ఆ పరిస్థితిలో అంత అయినా కూడా తన ధర్మాన్ని వదిలిపెట్టని సంభాజీ ఒకవైపు ఉంటే,
నుదుటున గింత తిలకం పెట్టుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే హిందువులు ఉన్నారు ఇక్కడ. సిగ్గుచెట్టు కాదా కదా. ఒకవైపు రక్తం ఇట్లా కారిపోయినా నా ధర్మాన్ని నేను వదిలిపెట్టను, నాలుక బీకేసారు నా ధర్మాన్ని నేను వదిలిపెట్టను, కళ్ళు బీకేశారు నా ధర్మాన్ని నేను వదిలిపెట్టను, ఒళ్ళంతా చెక్కేశారు మేకతోలు తీసినట్టు తీసేశారు నా ధర్మాన్ని వదిలిపెట్టను, చనిపోయాడు. 40 రోజుల వరకు చిత్రహింసలు అనుభవించి చనిపోయాడు. అయినా కూడా తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయినా కూడా ధర్మాన్ని మరిచిపోలేని వీరుడు ఒకవైపు, కొంత గింత తిలకం తీసుకొని బొట్టు తీసుకొని పెట్టుకోవడానికి కూడా సిగ్గుపడి, లేదా చేతికి ఏదో బాండ్ కట్టుకోవడానికి కూడా మొహమాట పడే హిందువులు ఒకవైపు. ఇది భారతదేశ హిందువుల పరిస్థితి. దయచేసి హిందువులు కూడా ఆలోచించాలా. మీ ధర్మాన్ని మీరు కాపాడుకోవడం అని అంటే ఇతరులను ద్వేషించడం కాదు, మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు అంతే. దానికోసం ఇతరులను ద్వేషించినట్టు కాదు. మళ్ళీ భారతదేశంలో కూడా సెక్యులర్లు ఎవ్వరు ఉండరు, హిందువులే ఉంటారు. కరడు కట్టిన సెక్యులర్లు ఎవరు ఉంటారంటే మళ్ళీ వేరే వర్గంలో ఉంటారు. ఇది పరిస్థితి దాపురించింది. ఈ దాపురించిన పరిస్థితిని మహారాష్ట్రలో ఒక ఉప్పెనలా వచ్చింది, ఔరంగజేబు సమాధిని తీసేయాలని. అంటే అంత రాక్షసుని మనం ఇంతవరకు ప్రేమించింది, ఇంతవరకు గౌరవించింది, ఆ సమాధిని చూస్తున్నది ఈ ఇందా అని చెప్పని అక్కడి ప్రజల్లో చైతన్యం వచ్చింది. తీసేయాలని చెప్పి ఒక ఉద్యమం వచ్చింది. సరే, ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు వస్తాయి, ఈ ఉద్యమం కూడా వచ్చింది. తీసేస్తారా లేదా తర్వాత విషయం. కానీ ఎక్కడో ఔరంగాబాద్లో ఉన్న కుల్దాబాద్లో ఔరంగజేబు సమాధి ఉంటే నాగ్పూర్లో గొడవలు. ఈ నాగ్పూర్లో గొడవలు ఎందుకు అంటే అక్కడ ఏదో సంఘటన జరిగింది, అక్కడ ఖురాన్ను కాల్చేశారని అబద్ధ ప్రచారం అట్టుడుకుపోయింది. మొత్తం అందరు బయటకు వచ్చేసారు. సరే, ఖురాన్ కాల్చేశారంటే ఎవరికైనా ఇబ్బందే కదా. ఖురాన్ నుంచి ఒక పేజీ చింపేస్తానా, దౌర్జన్యంగా ఒక పేజీ చింపేస్తానా కూడా తప్పే అది. అలాంటిది ఒక పుస్తకం కాల్చేశారంటే వచ్చేస్తారు. తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలా, ఉరి శిక్ష వేయాలా. ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వ్యవస్థలో ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారు. హిందుత్వం మీద, ముస్లింల మీద, ఎవరి మీద కూడా రాజకీయాలు చేయకండి. ఎవరి జీవన విధానాన్ని వారు పాటించనివ్వండి. అందరూ కలిసి ఉండే విధంగా రాజకీయ ప్రభుత్వాలు ఉండాలి, అందరినీ కలుపుకుపోయేటట్టు ప్రభుత్వాలు ఉండాలి. అలా కాకుండా ఇంత ఘోరాతి ఘోరమైన వ్యవస్థను తీసుకొచ్చి ఇది మెల్లిమెల్లిగా మహారాష్ట్ర నుంచి పక్క రాష్ట్రాలకు ఈ స్ప్రెడ్ పోతే, ఈ మంటలు వెళ్తే దీనికి ఎవరు బాధ్యులు? ఇది కూడా ఆలోచించాలి కదా. ఏదైనా ఔరంగజేబు సమాధి అనేది ఉండాలా వద్దనేది కాలం చెప్తుంది. కానీ ఔరంగజేబు మాత్రం రాక్షసుడు, అది మాత్రం చరిత్ర చెప్పింది. ఇప్పుడు ఆ చరిత్రను చూస్తూ, ఇప్పుడు అంటే గత తార్కిక భౌతికవాదం గతాన్ని చూస్తూ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకొని దాన్ని భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలో ఆలోచించుకోవాల్సిన బాధ్యత హిందువులది. అలాంటి పరిస్థితి లేకపోతే ప్రతి ఒక్క హిందువు అంతే, ఇక చెప్పడానికి ఏం లేదు. జై శ్రీరామ్.